నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా విజయవాడ ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం చూసాం. మరి విజయవాడని సాధారణ పరిస్థితులకు తీసుకురావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాత్రం జరుగుతున్నటువంటి సహాయక చర్యల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని వార్తల వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ బురద రాజకీయాలకు ప్రతి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా సిద్ధమంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసి చూస్తే మాత్రం ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటూ కొంతమంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. విజయవాడలో పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా చంద్రబాబు నాయుడు గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే వైపరీత్యాన్ని తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేందుకు ఆయన వంతుగా ఆయన చేసే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం జరుగుతున్న వాటి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. మరి వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు కూడా సిద్ధంగా ఉన్నట్టు రానున్న రోజుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్యకాలంలో పదే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే మీ టైం ఉంది, మా టైం వస్తుంది, మీరు ప్రతిసారి అదే తప్పిదం చేస్తున్నారు. చూడండి, ఆ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి. అరే, గడిచిన 5 ఏళ్లలో ఎవరున్నారు, ఎవరు చేశారు, ఎవరిది వైఫల్యం అని చిన్న లాజిక్ కదా. ఇవన్నీ చూస్తుంటారు కదా జనాలు, చూస్తుండే కదా మొన్న అలా ఓట్లు వేసింది. ఆ లాజిక్ మర్చిపోయి కూడా ఇంకా లేని ధైర్యాన్ని కూడగట్టుకొని తెచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే బుడమేరు గేట్లు ఎత్తారని అంటారేంటి? అసలు బుడమేరు గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా చంద్రబాబు ఇంటి వైపుకి వచ్చే ప్రమాదం ఏముంది? కృష్ణానదికి ఇటువైపులో ఉన్న ఏరియా ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఇటు మంగళగిరి ఇటువైపు, ప్రకాశం బ్యారేజ్కి ఇటువైపు, ప్రకాశం బ్యారేజ్ కంప్లీట్గా అటువైపు ఉన్న ఆ ఏరియా. ఎంత తేడా ఉంది అసలు? అలా మాట్లాడుతున్నారు. పైగా పడవలను విడిచిపెట్టారంట. అంత ఫోర్స్గా లంగర్లు వేసి కట్టుకుంటారు కదా, ఒకేసారి 4 పడవలు వెళ్ళి ప్లాన్డ్కి వెళ్ళి, ఇప్పుడు వరద దాకిడికి ఒక్కొక్క టైంలో ఊడికి ఎలా వస్తాయి, ఒకేసారి 4 వెళ్ళి దానికి గుద్దుకునేలాగా. ఇప్పుడు దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు దానికి ఏమన్నారు, అట్లా మేము అదేం చేయలేదని చెప్పకుండా మరి అలా అయితే బుడమేరుకి సంబంధించి కూడా గేట్లు ఆయన ఇల్లు మునిగిపోకుండా కోసం ఇటువైపు గేట్లు ఎత్తారు కదా, ముందు ఆయన మీద కేసు పెట్టండి అంటున్నారు. అంటే మీరు చేసింది ఒప్పుకున్నట్టేనా ఇండైరెక్ట్గా? ఇప్పుడు మొన్న పిన్నెల గారి విషయం కూడా ఆయన ఎలక్షన్స్లో పాము దూరిందని పగలగొట్టారన్నారు. అక్కడికి ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు కోర్టు దగ్గరికి, అదే జైలుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన అంటే, ఆయన్ని తప్పు చేస్తే చేశాడు అన్నట్టుగా ఆయన మెల్లి ఒప్పించేలాగా మాట్లాడాడు ఆయన మీడియా ముందు. అంటే ఇదేంటిది, వాళ్ళ తప్పుని ఈయన యాక్సెప్ట్ చేసేలా చెప్తున్నారు. ఇక్కడ కూడా మేము మా వాళ్ళు తప్పు చేయలేదని చెప్పట్లేదు, ఈయన మీద కూడా కేసు వేయాలి కదా, ఇట్లా ఉంది వాదన. నేను ఒక్కడేనంటే ఇక్కడ అందరూ ఉన్నారు తప్పు చేసేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేయండి అన్నట్టుగా ఉంది. ఇండైరెక్ట్గా అతను ఒప్పుకుంటున్నట్టే ఉంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ముందంతా ఏం పట్టించుకోకుండా ఆయన ఎంతసేపు అలా శ్రీ సిటీ, అమరావతి, కొత్త పనులు ఏంటి, కొత్త ప్రాజెక్టులు ఏంటి, ఇట్లాంటి హడావుడిలో ఉంటుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా బిహేవ్ చేయండి, నెక్స్ట్ మా టైం వస్తుంది, ఇట్లా అంటున్నా ఆయన ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఆయన సై అంటే సై అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా టీడీపీ కొన్ని పనులు శాంక్షన్ చేయించింది, అవేవి చేయలేదుగా, ఎక్కడికక్కడ ఆపేశారుగా. ఆపేసి మళ్ళీ తిరిగి ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్పకుండా చంద్రబాబు నాయుడు వల్ల వైఫల్యం అంటున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఏది కూడా ఆయన ప్రాసెస్ చేయలేదుగా. ఆ రిటైనింగ్ వాల్ ఒక్కటే కొద్దిగా ఏదో ప్రాసెస్ చేశారు, సంతోషం. దాన్ని ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఈయనే రిటైనింగ్ వాల్ కట్టారన్నట్టుగా చెప్తున్నారు ఆ కృష్ణానది ఒడ్డున. సో ఇట్లా ప్రతీది అంటుంటే ఇంకా చంద్రబాబు గారు కూడా అన్ని గత ప్రభుత్వంలోని వైఫల్యాలే ఇప్పుడు తిరిగి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు వారం రోజులుగా అక్కడే ఉండి కష్టపడి అన్ని చేస్తున్నారు. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి కూడా ఆయన కూడా నిమ్మల గారు అసలు ఎంత బోర్ను వాన పడుతున్నా కూడా ఆ గండ్లు పూడ్చే కార్యక్రమంలో గొడిగేసుకుని మరీ ఉన్నాడు. మేబీ అది పబ్లిసిటీ అనుకుందాం కాసేపు. మీరు అలా చూపించండి పబ్లిసిటీ, అలాంటి పబ్లిసిటీలు. ఎంతసేపు మీ వాళ్ళు గతంలో కొన్ని రకాల డ్యాన్సులు, స్టేజ్ ప్రోగ్రాంలు అవి చూపించారా తప్ప ఇట్లా పని చేయించి దగ్గరుండి చేయించినట్టుగా చూపించారా? అఫ్కోర్స్ పాపం వాళ్ళకి చూపించడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తే కదా
ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే కదా వాళ్ళని చేయిస్తారు, ఏమీ లేదు. ఇట్లా అంత దగ్గరుండి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనులు చేపిస్తున్నా కూడా ఇంకా వీళ్ళు ఏదో మనుగడ సాగించుకోవడం కోసం, వీరి గురించి న్యూస్లో నలుగురు చెప్పుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారంటే అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారనేది అందరూ చూశారు. పోనీ ఆయన పబ్లిసిటీకి అనుకోండి, మెచ్చుకోలుకు అనుకోండి, చేశాడా లేదా? మీలా లోపల 4 గదుల్లో 4 గదుల మధ్యలో కూర్చొని ఆ టెలికాన్ఫరెన్స్ టీవీ పెట్టేసుకొని మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పలేదుగా. ఆయన దగ్గరికి వచ్చి మీరు అది చేయండి ఇది చేయండి, ఇక్కడేం చేస్తున్నారు, మీ మీద ఇంకా అధికారుల మీద కంప్లైంట్లు వస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మీద మళ్ళీ బురద జల్లితే ఇంకేం చేస్తారు? బాబు నీకు ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ, ఎక్కువ మీరు మాట్లాడుతున్నాడు ఉద్దేశంతో ఒక్కొక్కటిగా. ఇప్పుడు మొన్న జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి, అంతకుముందు దువ్వాడు శ్రీనివాసు, తర్వాత ఎవరెవరు మన ఇంకొంతమంది ఏంటది రోజా గారికి సంబంధించి కూడా ఏదో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన ఏదో వస్తుందంట. ఇట్లా ప్రతిదీ సిఐడి వాళ్ళుగా పని చేసుకుంటుంటేనే కేసులను బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళు కక్ష సాధింపుగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ లోకేష్ గారు అన్నట్టుగా ఆ రెడ్ డైరీ రాజ్యాంగం కానీ అమల్లోకి కానీ వస్తే ఒక్కరుంటారా బయట? వీళ్ళు ఎంత ఫ్రీడంగా ఎంత ఇదిగా ధైర్యంగా మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారా? బట్ ఈయన 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండి ఈయన ధైర్యంగా మాట్లాడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అయినప్పుడు ఏమంటున్నారు? కక్ష సాధింపు అంటున్నారు. మీరే రియాక్ట్ అవ్వకుండా ఉండండి. రోజా గారు మొన్న ఏం మాట్లాడారు? అసలు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు, జగనన్న రిటైనింగ్ వాల్ ఒక్కటి కట్టేస్తే అయిపోయిందా? మరి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అటాక్ చేయాలిగా. బాబు గారే అటాక్ స్టార్ట్ చేశారు. ఈ ఇంత దారుణ పరిస్థితి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. బుడమేరు ఏదైతే ఉందో ఆ వాగు కానుకున్న ప్లేసులన్నీ కబ్జా చేసేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇచ్చేసి ఈయన ఫోటో పెట్టి మరి పాస్బుక్లు ఇచ్చేస్తే ఈయనేమన్నా చక్రవర్తి రాజా, దేశానికి రాజా, ఈయన సంతకం చెల్లిపోద్దు అనుకోవడానికి? మరి అలాంటి చేయడం వల్లే కదా అది ఇప్పుడు ఏదో ఒక చిన్న కథ ఉంది. చెరువుల్లోకి ఇల్లు కట్టుకుని ఉంటే చెరువు అంటుందంట, మీరు నాదో చెరువుల్లోకి వస్తే నేను ఎక్కడ ఉండాలి, సో నేను మీ మధ్యలో ఉంటాను అని చెప్పి అదే మరి ఇళ్ళ మధ్యలోకి నీరు వస్తుంది. అంతెందుకండి, అగ్రిగోల్డ్ కేసు నడుస్తున్న భూములనే రిజిస్ట్రేషన్ చేయించారే, కబ్జా భూములు చేయించలేరా? ఈజీగా చేయిస్తారు. సో దాంట్లో భాగంగానే ఆ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో బుడమేరులో కొన్ని ప్రాంతాలు ఆక్యుపై చేసి మరి కట్టడం తర్వాత ఒక్కసారిగా వరద వచ్చింది. ఈ కట్టడాలు ఈ కబ్జాలు అన్నిటి వల్ల దాని వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది దాన్ని కట్టడం వల్ల ఇటు పక్కదారిలోకి వచ్చి అన్నీ వెళ్ళిపోయింది. సో ఇట్లా అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా అరే మీ వైపు ఇన్ని కేసులు పెట్టుకొని మీ మీద ఇన్ని తతంగాలు పెట్టుకొని మీరు ఎంత పబ్లిక్గా ఎంత విచ్చలవిడిగా మీరు ఎలా మాట్లాడతారయ్యా? ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మంత్రి నారాయణ గారు కూడా అదే అన్నారు. ఇట్లా ఇంకా బెయిల్ మీద 12 ఏళ్ళుగా తిరిగి ఇంతున్నప్పుడు కోర్టులు కూడా ఇన్ని రోజులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయి? ఎవరిని ఈయన మతలబు చేసి మార్పిస్తున్నారు? ఇది ఖచ్చితంగా మరలా జైల్లోకి వెళ్ళే ఇది దగ్గర పడింది అన్నట్టు కూడా ఆయన అంటున్నాడు. అంటే మరి వీళ్ళు చేసుకుంటుంటున్నప్పుడు అట్లా అబ్జెక్ట్ చేస్తుంటే ఎవరికైనా కొంచెం ఇరిటేషన్ వస్తుంది కదా. చూద్దాం మరి బాబు గారు అటాక్ స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా మంత్రులు అటాక్ ఎలాగుంటుంది, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ పాత కేసులన్నీ బయటకు వస్తాయా, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అనే దీని మీద కూడా చర్చ నడుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవేళ చేసినా కక్ష సాధింపంటారు. ఈయనేంటి మరి వార్తల్లో మనుగడ లేదు, చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వచ్చిన కొద్ది మంది కూడా అటు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళు నిలబెట్టుకోవాలి, నాయకులను కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తూ వార్తలో నిలబడుతూ ఉండాలి కదా, తప్పదు మరి. థ్యాంక్ యూ సార్.